అంతకుముందు కామెడీ యాక్టర్గా జబర్దస్త్లో మీ జర్నీ ఎలా ఉండేది వేణుగారు? అది హ్యాపీ జర్నీ అండి, చాలా హ్యాపీ జర్నీ నా లైఫ్లో. అంటే జాలీగా ఉన్న రోజులు అవి. అంటే నేను 2004లో యాక్టర్ అయిన తర్వాత 2015 వరకు గాడ్ గ్రేస్ని అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అంటే నేను డైలీ 4 షూటింగ్లు 5 షూటింగ్లు. అంటే ఈరోజు హైదరాబాద్లో ఉంటే సడన్గా మీరు వేణుగారు ఎక్కడున్నారంటే ఈరోజు ఇక్కడే ఉన్నానండి ఈవినింగ్ అంటాను. రేపు ఫోన్ చేసి దుబాయ్లో ఉన్నానండి. అదేంటి నేను ఈవినింగ్ హైదరాబాద్ అన్న, అంత బిజీగా ఉన్నాను నేను. అంత బిజీగా ఉండే డైలీ 3-4 షూటింగ్లు, ఈవెంట్స్ అని దుబాయ్లు, ఫారిన్ షెడ్యూల్స్, చాలా బిజీగా ఉండేవాడిని. ఐ థింక్ 4 నుంచి 15-16 వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే మా ఇంట్లో నెలకి ఒక వారం రోజులు తింటే హ్యాపీ, అంతే. అంత బిజీగా ఉండేవాళ్ళు. పొద్దున ఎప్పుడైందో, సాయంత్రం ఎప్పుడైందో, నైట్ ఎప్పుడైందో తెలిసేది కాదు. సో 15 తర్వాత కొంచెం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇంకేమైనా చేసుకోవాలని ఈ బలగం ఏదైతే దానికి ప్లానింగ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఒక 3-4 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను. సో కానీ ఎలాగా అంటే మీరు చెప్పారు కదా, అంటే మీరు మట్టిలోంచి పుట్టిన కుటుంబం మీది. మరి మీరు పొట్టకూటి కోసం అయినా పని చేయక తప్పదు. అవును. మరి ఒకవైపు ప్లానింగ్, ఇంకోవైపు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వదులుకోవాలి. అప్పుడు మీకు సంఘర్షణ వచ్చిందా? అయ్యో చాలా అండి. అదే అంటే యాక్చువల్లీ నేను 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది. అప్పుడు పీక్స్ నేను యాక్టింగ్లో, స్టేజ్ షోలని, యాక్టింగ్ అని చాలా పీక్స్. ఆ జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మాది స్టార్టింగ్ స్టేజ్, మాది స్టార్టింగ్ టీం, మాది ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా జస్ట్ ఒక 13 days, ఒక 4 రోజులు ఇవ్వండి చాలు అని తిరిగేవాళ్ళు. మా వెనకాల తిరిగేవాళ్ళు. సో ధనరాజు, మా చంద్ర అప్పుడు కొత్తవాడు, ఇంక వాడు రాలా అసలు. ధనరాజు నన్ను పక్కాగా పట్టుకున్నారన్నమాట వాళ్ళు. అంటే మేము ఇద్దరు అంతకుముందు స్కిట్లు చేసాం, స్మోక్ టీవీ అని అవన్నీ చేసాం. సో వీళ్ళని పట్టుకోవాలని చాలా పట్టుకున్నారు. నేను కన్విన్స్ అవ్వాలా, ఎందుకంటే సినిమా నేను అప్పట్లో కొంచెం టీవీ అంటే టీవీకి వెళ్తే సినిమాకి రాలేరేమో అనేది ఉంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు స్క్రీన్ అనేది ఉన్నది తప్ప బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, ఫోన్ స్క్రీన్ లేదు. ఇప్పుడు స్క్రీన్ అంతే. అప్పుడు ఆ వేరియేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు 13 రోజులు మంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఒకటి 4 days కదా అని లైట్గా కమిట్ అయ్యాం. ఆ 4 daysలో 13 episodes మీకు తెలుసు. అది జబర్దస్త్ స్టార్టింగ్ 18 రేటింగ్. అంటే గురువారం వస్తే వెయిట్ చేసేవాళ్ళు, గురువారం కోసం ఒక టీవీ షో కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో 13 days తర్వాత మళ్ళీ బతిలాడి ఇప్పుడు అనుకున్న అమౌంట్ కంటే డబ్బులు పెంచారు. సరే అని మళ్ళీ 13 చేసాం, 27 episodes చేసాం. ఆ తర్వాత ఇంకా అది జబర్దస్త్ ఎట్లా అయిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో గురువారం వస్తే ఏంటి అనేది. ఇప్పుడు స్కిట్లు రాయడం అది కూడా ఎలా జరిగేది? అది ఉండేది. సో అప్పుడు ఏంటంటే, అప్పుడు ఇంకా ఇది మీకు తెలియట్లేదండి, ఇది చాలా అద్భుతం, మీకు ఎంత అంటే అంత ఇస్తాం, మీరు కంటిన్యూ చేయండి అన్నారు. అప్పుడు నేను ఏంటంటే, నాకు సినిమా అనేది, నేను సినిమా కోసం వచ్చాను, ఇది చాలా బాగుంది, చాలా డబ్బులు ఇస్తున్నారు, ఇంటింటికి గడప గడప వెళ్ళాం, రీచ్ అయ్యాం, ఇంత డబ్బులు వస్తున్నాయి, అటు షోలు, రెమ్యునరేషన్ అన్నీ వస్తున్నాయి, కానీ నాకు సంబంధించింది పోతుంది. అవును, నేను సినిమా అనుకున్నాను, దీనికోసం రాలేదు, ఇటు పోతే నా సినిమాకు దూరం అవుతాను, దీని నుంచి బయటకు వచ్చాను. అబ్బా చాలా పెద్ద ఇదండి. మామూలుగా సెటిల్ అయిపోతాం మనం, పైసలు వస్తున్నాయి కదా, ఎందుకు బై నీకు అందుకని బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళాక 1.5 year తర్వాత ఇది రైజ్ అయిపోయింది. అంటే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసి ఇది వైరల్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, నేను జబర్దస్త్ కొన్ని చేశాను కాబట్టి సినిమాలో కొంచెం దూరం అయిపోయా, టీవీకి వెళ్ళడం వచ్చేసి. అవును అవును అవును, ఇది వచ్చేసిందని నేను దాన్ని పక్కన పెట్టేసి సినిమాకి వచ్చేసరికి ఇది పక్కకు పెట్టేశారు. అరే ఇలా అయింది ఏంటి అని కసిలో మళ్ళీ ఒక 1 year చేసాం. అవును, మీరు తిరిగి వచ్చినప్పుడు అయితే వెల్కమ్గా తీసుకున్నారు, మిమ్మల్ని తీసుకున్నారు. మళ్ళీ 1 year చేసిన తర్వాత అప్పుడు ఇంకా మైండ్లో డబ్బు అని మళ్ళీ ఇటు వెళ్ళినోని మళ్ళీ ఇటు వచ్చా, ఇక్కడ మళ్ళీ డబ్బు కోసం వచ్చా, బట్ లోపల మాత్రం ఇది కాదని నన్ను వేధిస్తుంది అనమాట. మళ్ళీ బయటకు వచ్చాను.